మరువలేను. జగత్పునాదికి ముందే ఏర్పరచి, జగత్పునాదికి ముందే ఏర్పరచి, ప్రేమలో నిర్దోషిగా నిలిపెను, ప్రేమలో నిర్దోషిగా నిలిపెను. కరువైన హింసైన శ్రమయైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా. కరువైన హింసైన శ్రమయైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా. అనిజ్ఞానిగా నీవు నీ ప్రేమలో, అనిజ్ఞానిగా నీవు నీ ప్రేమలో అపోస్తులుపదేశమిచ్చితివి, అపోస్తులుపదేశమిచ్చితివి. ప్రభు యేసు చూపిన మహాప్రేమ ఎన్నటికీ మరువలేను. జగత్పునాదికి ముందే ఏర్పరచి, జగత్పునాదికి ముందే ఏర్పరచి, ప్రేమలో నిర్దోషిగా నిలిపెను, ప్రేమలో నిర్దోషిగా నిలిపెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము చదువుదాము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతానని ప్రభు అయినటువంటి దేవుని వాక్యములో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కరువు రానిక ధాన్యమును ఆజ్ఞాపించి అభివృద్ధి చేస్తానన్నటువంటి ప్రభు ఎంతోమంది జీవితంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు ప్రతి ఇంట, ప్రతి చోట, పలు గ్రామములో, పలు పట్టణములో, పలు దేశాల్లో, ప్రపంచమంతా కూడా కరువు కరువు కరువు. ఎందుకు కరువు వస్తుంది? ఎందుకు కరువుకు ఆహుతైపోతున్నారు? నష్టాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యములు అంటున్నాడు కదా, నిశ్చయంగా నీకు కరువు రానేను అంటున్నాడు. దేవుని ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలను నీ కరువు రానీక అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. కరువు రానేను అంటున్నాడు. మరి దేవుని వాక్యములో ఆయన ఏర్పరిచినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనము కూడా చదువుదాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియో బాహుబలము తోడనియో యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియను, నీ ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, అయితే అన్యులు వాటి త్రాగరు. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను అంటున్నాడు. ఎంతో మంది వారి ఆహారం అంటే శత్రువులు ఎంతో శ్రమపడి కష్టపడి దేవుని ప్రేమలో ఎదుగుతున్నటువంటి బిడ్డల జీవితంలో శత్రువులు వచ్చి నశింపజేసే రీతిగా, దురాత్మలు వచ్చి వాటిని నశింపజేసే రీతిగా వారి ఆహారము
ఎందుకంటే వారి ధాన్యమును శత్రువులు తీసుకునే పోయేటట్టుగా చేస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును శత్రువులకు ఆహారముగా ఇయ్యను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కరువు ప్రతి వారి జీవితంలో కరువు ఏర్పడుతుంది. ఆ కరువు వలన నెమ్మది లేదు, ఆ కరువు వలన శాంతి లేదు, ఆ కరువు వలన సంతోషం లేదు. ఈ కరువు ఏర్పడడానికి కారణం ఏంటంటే తెలుసా? దేవుని ఆజ్ఞలను త్రోసివేసినందువలన. దేవుని బిడ్డలను ఏమంటున్నాడు? కరువు రానియను అని ప్రభు అనేటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి ఊపిరి దేవుడిచ్చాడు అన్న వాళ్ళు గట్టిగా లేలే చెప్దా. కరువు రానిక అభివృద్ధి చేస్తాను అన్నాడు. మరి ఎంతో మంది జీవితంలో కరువు కాటకాలు, పలు విధమైన కరువు, వాక్యం అనే కరువు, అనేకులకు దేవుడు ఆ వాక్యం దొరకనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కొందరికి ఇచ్చినను. కరువు, ఎంతో మంది జీవితంలో కరువు ఏర్పడుతుంది. ఈ కరువు వలన అనేక మంది జీవితంలో నష్టాలు, ఆపదలు, సమస్యలు. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఆయన బిడ్డలను కొండ నూనెతో నిన్ను నీకు ఆహారం ఇచ్చేదును అన్నట్లుగా, నిన్ను తృప్తిపరుస్తాను అన్నట్టుగా ఆయన బిడ్డలైన వారికి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తాడని ఆ మాటను చదువుదాము. కీర్తన గ్రంథము 81 అధ్యాయం 16 వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అతి శ్రేష్టమైన గోధుమలతో అనుగ్రహించి వారిని పోషిస్తానంటున్నాడు. దేవుడు పోషించే దేవుడండి. కరువు రానివ్వకుండా ఆయన బిడ్డలైన వారిని తృప్తిపరిచే దేవుడండి. అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, అటు ఆత్మ సంబంధమైనది, అటు శరీర సంబంధమైనటువంటి ఆహారమునిచ్చి దేవుడు తృప్తిపరిచే దేవుడండి. ఆయన బిడ్డలైన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తానన్న దేవుడు, కొండ నూనెతో నేను పోషిస్తానన్న దేవుడు. విశ్వాసం కలిగి ఉంటున్నావా? నమ్మిక కలిగి ఉంటున్నావా? నా దేవుడు నా ఎడల కరువు రానివ్వకుండా నాకు సహాయం చేస్తాడని నమ్మిక ఉన్నదా? నమ్మిక ఉంచుతున్నావా? నేడు దినాల్లో అనేక రీతిలుగా కరువు ఏర్పడుతుంది. ప్రభువాక్యం అంటున్నాడు కదా, కరువు రానివ్వకుండా నిన్ను అభివృద్ధి చేస్తాను, ఆహార ధాన్యాన్ని నేను ఇస్తాను, నేను ఆజ్ఞ ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడండి. నిశ్చయముగా దేవుని సంతతి కలిగినటువంటి బిడ్డలకు ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు చేసే దేవుడు, మహిమగల కార్యాలు జరిగించే దేవుడు. నిశ్చయముగా కరువు రానివ్వకుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు తన బిడ్డలకు దేవుడు చేస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు కరువు వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు కరువు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయలా, దేవుని సముఖంలో ఉండలా, దేవుడి మందిరానికి వెళ్ళలా, దేవుడి సన్నిధిలో కనిపెట్టలా. వారు దేవుని పట్టణం విడిచిపెట్టి, దేవుడి సన్నిధి విడిచిపెట్టి వారు లోకంలో కలిసిపోయారు. లోక సంబంధమైనటువంటి ఆ దేశాలు వెళ్ళినందువలన, వాళ్ళు పాపులైన వారితోటి ఆ దేశంలోకి వెళ్ళడం వలన ఇంకా నష్టాలు వచ్చినాయండి. మొదటి వాక్యము, కరువు రానివ్వకుండా మీకు ఆజ్ఞాపిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానన్నాడు. మరి దేని వాక్యంలో చూడండి, దేవుడు రూతు గ్రంథములో 1వ అధ్యాయము కరువు గురించి ఆ మాటలు 1వ అధ్యాయం 1-2 వచనములు చదువుదాము. న్యాయాధిపతుల ఇళ్ళ దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. మోయాబు దేశమునకు కాపురముండడానికి వెళ్ళారు. వారికి కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో వారు మోయాబు ప్రాంతానికి, మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము నుండి, దేవుని దేశము నుండి, దేవుని పట్టణము నుండి, దేవుడి సన్నిధి నుండి ఎంతో మందికి కరువు వచ్చిందని
మోయాబు వెళ్ళినట్లుగా, మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టుగా వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కరువు వస్తే దేవుడి సన్నిధిలో ఉండాలి. కరువు వస్తే దేవుని సమ్ముఖానికి వెళ్ళాలి. కరువు వస్తే దేవుని ఆలయంలో ప్రభువా నా పరిస్థితి ఎలాగుంది అని చెప్పుకోవాలి. కానీ కరువు వచ్చిన వెంటనే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో చూడండి, కొంత కుటుంబంలో ఏమన్నా అలజడలు వచ్చినాయా, ఏమన్నా శోధనలు వచ్చినాయా, ఏమన్నా బాధలు కలిగినాయా, మంత్రాలు వేయిద్దామా, యంత్రం ఒకటి కట్టిద్దామా, పిల్లోడికి మొలతాడుకు దగ్గర ఒకటి ఏదన్నా యంత్రం ఒకటి వేయిద్దామా. ఎంతో మంది దేవుని నమ్మినటువంటి పిల్లలు కూడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి జనులు కూడా యంత్రాలు, మంత్రాలు, రకరకాల ఆలోచనలు పడిపోయి రకరకాలుగా అది దాటిద్దాం, ఇది దాటిద్దాం, రకరకాలుగా ఆచారాలు అనుసరించడం వలన ఆ కుటుంబంలో దరిద్రం ఏర్పడుతుంది, ఆ కుటుంబంలో కరువు వస్తుంది. చూడండి, ఈ ఇశ్రాయేలు దేవుడి బిడ్డలు వారు మోయాబు ప్రాంతం వెళ్ళారు. మోయాబు ప్రాంతం వెళ్ళడం వలన తన కుటుంబంలో శోధన, ఆ యజమానుడు చనిపోయాడు, ఆ పిల్లలు చనిపోయారు, చివరిగా వారు కరువు వచ్చింది. నయోమి తన భర్త చనిపోయాడు, తన పిల్లలు చనిపోయారు, చివరిగా ఇంకా కరువు ఏర్పడింది. ఈ రోజుల్లో దేవుడి సన్నిధిలో ఉండవలసిన బిడ్డలు దేవుడి సన్నిధిలోనే కనిపెడితే ఎలాగుండాలి? ఒక శోధన వచ్చినా, ఒక పోరాటం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, శోధనేమో ఉదాహరణకి బాగా అర్థం కావాలంటే ఒక 1000 రూపాయలు లాంటి, అంటే ఇంత శోధన వచ్చింది, భయంకరమైన శోధన, ఒక 1000 రూపాయలు లాంటిది. నీ ప్రార్థన ఏమో, మన ప్రార్థన ఏమో 10 రూపాయల ప్రార్థన టైంలో, అంటే కొంచెమే. శోధన ఏమో భయంకరమైన శోధన, ప్రార్థన ఏమో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అంటే. శోధన ఎంతో శోధన ఉంది, కానీ ప్రార్థన చేసేది కొద్ది సమయమే అయితే ఎలాగ విడుదలవుతాయి? ఆ ప్రార్థన ద్వారా జయం పొందుకోవాలి కదా. ఈ రోజుల్లో ఎన్నో కరువులు వస్తున్నాయని అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్తే డబ్బు వస్తుందంట, ఇక్కడికి వెళ్తే ఏదో అమౌంట్ బాగా దొరుకుతుందంట. దేవుడి సన్నిధిని వదిలించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది? కరువు వచ్చిందంటే దేవుడి సన్నిధికి బెత్లెహేమును విడిచిపెట్టకూడదు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఆ రొట్టెల ఇల్లు దేవుడి ఇంటిని వదిలివేసి వారు మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, వారు మోయాబు ప్రాంతం వెళ్ళారు, మోయాబు దేశం వెళ్ళారు. ఉన్నవన్నీ కూడా పోగొట్టుకున్నారు, సమస్తం కోల్పోయారు, మనుషులే కోల్పోయారు. పరిస్థితులు నేడు దినాన్న శ్రమ వస్తుందని, శోధన కలుగుతుందని, కరువు వస్తుందని దేవుని విడిచి అటు ఇటు వెళుతున్నావా? దేవుడు మర్చిపోయి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. అప్పుడప్పుడు అంటారు కదా, దూరపు కొండలేమో నునుపంట. అక్కడ ఏదో బాగుంటుంది, ఆ కొండలు దూరంగా చూస్తే బాగానే ఉంటాయి, దగ్గరికి వెళ్తే చూస్తుంది అష్టవంకర్లు ఉంటాయి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు చూడండి, కొండలు ఎంత అందంగా ఉన్నట్టే ఉంటాయి, కానీ దగ్గరికి వెళితే అడ్డదిడ్డాలుగా ఉంటాయి. ఎన్నో రీతులుగా దేవుణ్ణి వదిలివేసి అటు తిరిగే వాడికి ప్రభువాక్యం ఏమంటుంది? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయని దేవుని వాక్యము. ఆ మాటను చదువుదాము. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు, కరువులు. ఎంతో మంది కరువులో పడిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వదిలివేసి ఇష్టానుసారంగా దేవుడి సన్నిధి, దేవుడి మార్గమును వదిలివేసి మోయాబు వెళ్ళినటువంటి ఆ నయోమి కుటుంబంలో ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డ, కరువు రానివ్వకుండా చేస్తానన్నాడు, కరువు రానేక అభివృద్ధి చేస్తానన్న దేవుడు. ఎంతో మంది జీవితంలో కరువులు ఎన్నని కరువులు కాదు, భయంకరమైన కరువై అందుకని కరువైనా హింసైనా ఏమైనా
నీ ప్రేమ నుండి నేను వేరవను ప్రభువా. ఇటు తీర్మానంతో ఉండే పిల్లలను దేవుడు నడిపిస్తాడు. ఆశ్చర్యమైన రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకు కరువు వస్తుంది? ఎందుకు కుటుంబాల్లో కరువు ఏర్పడుతుందంటే హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుదాము. ఎందుకు కరువులు ఏర్పడుతున్నాయన్న విషయం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట చదువుదాము. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇంట్లో కట్టుకుంటకు త్వరపడ్డ చేతనే గదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురువకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామము పుట్టించి ఉన్నాను. దేవుడే క్షామము పుట్టించాడంటండి. దేవుడేమో మొట్టమొదటిగా అభివృద్ధి చేస్తాను, నిశ్చయముగా నీకు ఏమి కరువు రానివ్వకుండా చేస్తానన్న దేవుడు ఇక్కడ క్షామము దేవుడే పుట్టించాడంటండి. ఎందుకు దేవుడు క్షామము పుట్టించడానికి కారణము, దేవుడు మందిరము విషయములో నిర్లక్ష్యంగా ఉండటం వలన, దేవుని విడిచి వెళ్ళిపోవటం వలన, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటం వలన, దేవుని మాటలను వేయడం వలన క్షామము, పలు విధమైన క్షామము. పంట కూడా పండడంలా, ఎంతో పంట పండినా సరే ఆ పండడంలా ఒక అభివృద్ధి లేదు. మీ బాగా అర్థం కావాలంటే ప్రపంచమంతానండి ప్రతి ఇంట్లో కూడా బంగారమే ఉందండి, ప్రతి ఇంట్లో డబ్బే ఉందండి, డబ్బు నోట్లు. ఆకలి అయింది, డబ్బు నోట్లు తింటే ఆకలి తీరుతుందా? ప్రతి ఇంట్లో కూడా బుక్స్, పిల్లల హోమ్ బుక్స్ ఇంత ఉంటున్నట్లుగా అన్ని కట్లే ఆకలి అవుతుంది. ఎవరిని 1,00,000 నోట్లు తినేస్తే 1,00,000 నోటు 2,00,000 నోటు తీసుకొని తినేసినంత మాత్రాన ఆకలి తీరుతుందా? దేవుడు క్షామము పుట్టిస్తాను అంటున్నాడు. ఎందుకు క్షామం పుట్టిస్తున్నాడంటే దేవుడు ఆజ్ఞలను అతిక్రమించడం వలన, దేవుని విడిచి డబ్బు వెంట పడటం వలన, దేవుని విడిచి ఉద్యోగాలు వెంట పడటం వలన, దేవుని విడిచి లోకం వెంట పడటం వలన దేవుని మర్చిపోయి డబ్బే ఒక జబ్బుగా మారిపోతుంది. జాగ్రత్త. డబ్బు ఉండాలి, డబ్బు అనేది ఉండాలి, దురాశకు పోకూడదు, దురాశలకు పోకూడదు. డబ్బు ఉండాలి. మరి డబ్బు లేకపోతే ఎలాగండి అని క్వశ్చన్ మీరు వేస్తారు. డబ్బు లేకపోతే మీరైనా నేనైనా ఉండగలుగుతామా అంటారు. డబ్బు లేకపోతే మీరు ఉండలేరు, మేము ఉండలేరు కదా అని లోపల కొంతమంది అర్థం పడలేని వాక్యం, పడలేని వాళ్ళు అసలు మీరు డబ్బు లేకపోతే ఉంటారా? డబ్బు ఉండాలి. ఎంతవరకు? దేవుడి కన్నా ఎక్కువ కాదు అది. ఎంతో మంది క్షామం కాదండి, క్షామము దేవుడే పుట్టిస్తానంటున్నాడు వారి జీవితాల్లో. ఎందుకంటే దేవుని మర్చిపోతున్నారు, దేవుని ఆజ్ఞను మర్చిపోతున్నారు, దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచి సంపాదనలో పడిపోతున్నారు. ఎంత సంపాదించినా చిల్లి జేబులు వేసినట్లు అయిపోతాయి. అందుకుని 10 ఎకరాలు వేసాడు అనుకోండి, ఆ 10 ఎకరాలకి ఒక అరెకరం కూడా ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా అయిపోయింది. పంట వేస్తున్నాడు మానవుడు, కానీ ఫలం అనేది రావడంలా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. యెషయా 5:10 వచనంలో 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాము. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చెను, 9 గింజల పంట ఒక పడి అగును. ఎందుకంటే 10 ఎకరాల ద్రాక్ష తోట ఒక కుంచెడే ఇచ్చెను. ఒక కుంచెడు అంటే వేయడానికి ద్రాక్ష తోట 10 ఎకరాలు వేసావు,
ఒక్కొంచెడు కొద్దిగానే పండుతుంది. 10 ఎకరాలు పండవలసిన పంట ఒక అరెకరం వరకే ప్రతిఫలం చూస్తుంది. 9.5 ఎకరాలు పోతుంది. ఈ రోజుల్లో చూడండి, ఎంతో మానవుడు కష్టపడుతున్నాడు కానీ కష్టార్జితం నిలబడ్డంలా. 10 ఎకరాలు వేసిన పంట ద్రాక్ష తోటకి కొంచెమే వస్తుంది ఫలం, కొంచెమే ఫలం. రాత్రనగా పగలనగా పోటీ, రాత్రనగా పగలనగా కష్టపడిన కష్టార్జితం సాయంత్రానికి ఉండడంలా, నిలబడ్డంలా. అందుకని మీరు విస్తారంగా సంపాదిస్తున్నారు కానీ విస్తారంగా విత్తుతున్నారు, కొంచెమే పంటకు వస్తున్నారు, కొంచెమే. ఇక్కడ యెషయాలో 10 ఎకరాలు ద్రాక్ష తోటకి ఒక కుంచెడే అన్నట్టుగా ఆ హగ్గయి గ్రంథంలో కూడా ఆ మాట చదువుదాము. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టితిని. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు విస్తారముగా కొంచెం ఎంత విత్తినను కొంచెమే పండుతుంది. హగ్గయి గ్రంథం 1:6 విస్తారముగా. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఏమంటున్నాడు? దేవుని బిడ్డలకు కరువు రానివ్వకుండా అభివృద్ధి పరుస్తా. మరి కరువు ఎంతో మందిని కరువు చూడండి, ఇంటికి చెదపడినప్పుడు చూడండి, చెదపట్టిందంటే మొత్తం ఆయా సందర్భాల్లో చూడండి, చిన్న చిన్న ఈగలు అవి ఒళ్ళంతా కూడా ఎక్కేసినట్టు చిన్నవి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎలాగుంటుందంటే పలు పరిస్థితులు కరువు పలు రీతులుగా కరువు ఏర్పడుతుంది. దేవుడే చెప్పాడండి, కరువులు ఏర్పడతాయి, రాకడ సూచనలు అవి. తిండి దొరకదు, నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, తినడానికి తిండి దొరకదు. ఇప్పుడు ఇల్లు లేవు అని బాధపడుతున్నాం, ఇల్లు లేదు. తినడానికి తిండి దొరకదు అంటండి వచ్చే రోజులో, తాగడానికి నీళ్లు దొరకవు అంటండి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆహారము కరువు, నీళ్లు కరువు, వాక్యము కరువు, వాక్యం కూడా కరువు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చే రోజులు ఉన్నాయి కనుక మేలుకోవాలి, మెలకువగా ఉండాలి. దేవుని బిడ్డలు నిద్రపోక మేలుకొని, సాతాను ఎవరు మృంగదురాని గర్జించే వాళ్ళే వచ్చున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండి మేలుకుంటే కరువు కాటకాల నుండి ఆయన బిడ్డలైన వారు కాపాడబడతారు. కరువు కాటకాల నుండి దేవుడే తప్పిస్తాడు. ఎందుకంటే నీళ్లు కరువండి. వచ్చే రోజుల్లో దేవుడు చెప్పిన రీతిగా ఇప్పటికే నీళ్లు కరువని వాక్యము ఇర్మియా గ్రంథము 14:3-4 చదువుదాము. వారిలో ప్రధానులు బీదవాన్ని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువులకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టుకుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. చూసారా, దేశంలో కరువు వస్తుందండి, కరువు జరుగుతుంది. ఎందుకంటే వారిలో ప్రధానులందరూ కూడా బీదలైన వారికి నీళ్లకు పంపుతున్నారు అన్నట్టుగా. నీళ్ళకి వెళ్తారు, అయ్యా నీళ్లు తీసిరా, ప్రధానులు గుండి వాళ్ళు నీళ్లు దొరకు. ఇప్పుడు మనము ట్యాప్ అలాగిప్పితే రయ్యమని పోతూ ఉంటాయి. ఒకవేళ అవి దారిని మనం చూడండి, అవి గవర్నమెంట్ ట్యాపులు కదా, మనకెందుకులని అవి వాటర్ పోతూనే ఉంటాయి. వచ్చే రోజులు అలా కాదు, నీళ్లు తాగడానికి నీళ్లు దొరకవు. పశువులు కాదు, మానవుడికి ఒక గ్లాసు నీళ్లు తాగుదామని దొరకవు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనకు దేవుడి కృపను బట్టి చుట్టూరు నదులున్నాయి, చెరువులున్నాయి. ఆశ్చర్యమైన రీతిగా సహాయం దేవుడు చుట్టూ పాలు తేనెలు ప్రవహించిన దేశంలాగా నీళ్లున్నాయి. వచ్చే రోజుల్లో భయంకరమైన పరిస్థితులండి. ఇప్పుడు 24 గంటలు సంవత్సరం పాటు ఎండాకాలమే ఉందనుకోండి, ఒక్క మొక్క అయినా మొలుస్తుందా భూమి మీద?
ఒక్క మొక్క మొలవపోతే ఆహారం ఎలా దొరుకుతుంది? ఇప్పుడు అమెరికా ఇతర దేశాలు ఫ్లాట్ మొత్తం అంతా అన్ని కంపెనీలు ఉన్నాయి. తినడానికి ఆహారం లేనప్పుడు దేవుడు అంటున్నాడు కదా, కరువు వస్తుంది అని ప్రవక్త అయిన ఇర్మియాతో కూడా 14వ అధ్యాయము ఇర్మియా 14వ అధ్యాయం మొదలు వచ్చడం కూడా చదువుదాము. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎందుకంటే యెహోవా వాక్కు 2వ వచనం కూడా చదువుదాం. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. ఎందుకంటే కరువు కాలమున జరిగిన దాని గురించి అన్నట్టుగా దేవుడు ఇర్మియాతో కూడా చెప్పిస్తున్నాడు. అలాగే వచ్చే దినాల్లో కూడా మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఎటువంటి అన్ని రీతిలుగా సకల సమృద్ధి వచ్చిన ఆటంకాలు వచ్చిన సమృద్ధి చేత నడిపించబడాలంటే దేవుని వాక్యానికి విధేయపడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. చూడండి, మొట్టమొదటిగా నీళ్ల కరువు. నీళ్లే లేకపోతే ఎలాగైపోతుందండి? నీళ్లే లేకపోతే జీవితాలు ఎలాగైపోతాయి? ఆత్మీయంగా వాక్యమే లేదనుకోండి. కొన్ని ప్రాంతాలు వెళితే అసలు మనం ఎక్కడెక్కడో అనుకుంటున్నాం, మన ప్రక్క రాష్ట్రాల్లోని ప్రక్క ప్రాంతాల్లోని వాక్యం లేకుండా ఉన్నారు. అసలు కొన్ని ప్రాంతాలకు వెళ్తే అసలు యేసు ప్రభువా అన్నట్టుగా ఉంది పరిస్థితులు. అలాంటివి కూడా ఉన్నవి. ఆ గ్రామాల్లో చర్చి వాక్యం లేకపోతే జీవితం అంతా కూడా ఒక నీళ్లు లేకపోతే ఎలాగుంటుంది? జీవితం అంతా కంపుకూడదు. యెషయాలో కూడా అంటాడు కదా, నీరు లేనందున ఆ చేపలు కంపు కొట్టును. ఎందుకంటే కంపు కొట్టే పరిస్థితులు. వాక్యం లేకపోతే జీవితాన్ని శుద్ధి చేసుకునేది ఏమీ ఉండదు. ఆ మాట చదువుదాము. 52 యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. నీళ్లు లేనందున వాడి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఎందుకంటే నీళ్లు లేనందువలన ఆ చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో మనమున్నాము. పలు రీతులుగా కరువులు ఏర్పడుతున్నాయి. ఎందుకు కరువు వస్తుందంటే దేవుడు మాట వినకపోవడం వల్ల కరువు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట వినకపోవటం వలన కరువు ఏర్పడుతుంది. ఒకటి నీళ్లు కరువు, ఆత్మీయంగా వాక్యం కరువు ఏర్పడే రోజులు వస్తున్నాయి. నీళ్లు కరువు. చూడండి, బెంగళూరులో ఎక్కడో కాదు, నీళ్లు లేక మళ్ళీ జాయిన్ అవుతున్న పిల్లలే ఉద్యోగం అంటూ పరిగెట్టుకుని వెళ్ళి నీళ్లు లేనందువల్ల మళ్ళీ ఇటు సైడ్ పోతున్నారంట హైదరాబాద్. మళ్ళీ అటు సైడ్ నీళ్లు కరువు వస్తుందంట. మళ్ళీ అటు నుండి దుబాయ్ పోతుంది. అసలు దుబాయ్ అయితే మొత్తం చూడండి, నీళ్ళే కరువు అయిపోయినప్పుడు ఇంకా జీవితం ఎలాగుంటుంది? ఆత్మీయంగా వాక్యమే కరువు దేవుడు ఆశ్చర్యమైన రీతిగా నీకు వాక్యం ఇస్తున్నాడు. ఇచ్చిన వాక్యాన్ని ఏం చేస్తున్నావు? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేయనన్నట్టుగా ఎంతో మంది వాక్యము దేవుడు సమృద్ధిగా ఇచ్చినా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ మాట చదువుదాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను. వాక్యం లేకుండా అయిపోతుంది. ఒక రోజున నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు శరీరగా నీళ్లు కరువైపోతున్నాయి. వచ్చే రోజుల్లో అసలు వాక్యం చెప్పే పరిస్థితులు కూడా చూడండి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వాక్యం బాప్తిసం ఇచ్చిన వాడికి జైలు, తీసుకునే వాడికి జైలు. బాప్తిసం తీసుకోవాలంటే కలెక్టర్ సంతకం ఉండాలంట. ఎందుకు మారుతున్నావు? ఇలాంటి పరిస్థితులు, వాక్యం కరువైపోతున్నటువంటి పరిస్థితులు. మనకేముంది? సకల సమృద్ధిగా అన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది ఫోన్లో వాక్యం వస్తుంది కదా, ఇంటికి ఏం అవసరంలా, ఇంటికాడుండి వీడియో కాల్లో దాన్ని ఏమంటారు, లైవ్ చూసుకుంటే పర్లా అని ఇంటికాడు కాలు మీద కాలేసుకుని ఇన్ని వాళ్ళు కొందరు ఉంటారు.
వచ్చే రోజుల్లో యూట్యూబ్లో నుండి కూడా ఈ క్రిస్టియన్ సంబంధించిన అన్ని కూడా తీసిపడేయచ్చు. ఇప్పుడు మనం ఎంతో ఎంచక కొన్ని పాటలు వాక్యాలు అడవుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది అయితే వాక్యం కొంతమంది వినేవాళ్ళు కూడా ఉంటారు. వాక్యం చెప్పేవాళ్ళు లేనందువల్ల ఆ ఫోన్లు వచ్చే రోజులు అవి కూడా తీసేస్తారు. అలాంటి పరిస్థితులు కావున మేలుకోవాలి, వాక్యం గుండెలో ఉంచుకోవాలి, వాక్యం భద్రపరచుకోవాలి. వచ్చే రోజుల్లో బైబిల్ పుచ్చుకొని నువ్వు స్వతంత్రంగా సన్నిధికి రావడానికి కూడా అవకాశాలు లేవు. ఈ రోజున ఎంతో హాయిగా ఎంతో బైబిల్ తీసుకుని వస్తున్నావు. వచ్చే రోజులు బైబిల్ తీసుకుంటే కాల్చివేసే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున కరువు కాటకాలు దేశంలో ప్రపంచాన్ని విలువెల్లాడిస్తున్నాయి. ఆ కరువు వల్ల నెమ్మది లేదు. అందుకని ఆమోసు గ్రంథములో 4వ అధ్యాయము 8వ వచనము కూడా చదువుదాము. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంలోకి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. ఎందుకంటే 2-3 పట్టణముల వారు వచ్చి కరువు నీరు లేనందువల్ల ఇంకో పట్టణం అక్కడ కూడా దొరకవు. ఇప్పుడు ఎండాకాలంలో ఏం చేస్తారు, ఏదన్నా ఏదన్నా బోర్ వాటర్ ఇవన్నీ అన్నీ రావడం లేదనుకోండి, అన్నీ ఏదో ఎక్కడో గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడో దిక్కును తీసుకొచ్చి ట్యాంకుల ద్వారా నీళ్లు పోస్తారు. అసలు నీళ్ళే లేకపోతే వచ్చే రోజులో అలాంటి పరిస్థితులు, వాక్యము కరువైపోతున్నటువంటి పరిస్థితులు. ఇంకా అందుకుని ఇప్పుడే మేలుకొని ఉండాలి. వచ్చే రోజుల్లో ఇలాంటి ఆత్మీయంగా మనం ఎదగడానికి అనేక శోధనలు ఇంకా ఎక్కువ అవుతాయి. శ్రమల కాలం, మహాశ్రమల కాలం అన్నట్టుగా అలాంటి కాలాలు. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 పట్టణాలు వెళ్ళి పలానా పట్టణంలో నీరుందని వెళ్ళారనుకోండి, అక్కడ నీరు ఉండకపోవచ్చు, అక్కడ కరువు అయిపోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని ఈ ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మరి ఒకసారి చదువుదాము. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంలోకి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అక్కడ నీళ్లు చాలకపోయెను. నీళ్లు కరువైపోతున్నటువంటి పరిస్థితులు. ఒకటి నీళ్ల కరువు, ఏదండి నీళ్లు కూడా చేదైనని ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట. ఎందుకంటే 8వ అధ్యాయంలో ఆ నీళ్లు కూడా చేదుగా మారిపోతున్నటువంటి పరిస్థితులని 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాము. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీవలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుక్కల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషుల్లో అనేకులు చచ్చిరి. నీళ్లు చేదైపోయినందువలన ఈ తాగి ఎంతో మంది చచ్చిరి అన్నట్టుగా నీళ్లు చేదైపోయాడు. ఆత్మీయంగా కూడా వాక్యము ఎంతో మంది చేదుగా మారిపోయే పరిస్థితులు. ఇప్పుడు విన్న వాక్యము అది తీయదనంగా మార్చుకోవాలి. వినడానికి కష్టంగా ఉన్నా అది నా జీవితానికి మంచిది అన్నట్టుగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన రీతిగా వచ్చేరు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నీళ్లు కూడా మాచిపత్రి అంటే చేదాయను, అనేకులు తాగలేకుండా ఉంటారు. చేదాయను అన్నట్టుగా నీళ్ళు అలాంటి పరిస్థితులు, అలాంటి శ్రమలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. రాకడ సూచనలు. నిద్ర మేలుకోవాలి. ఎంతో మంది నిద్ర మేలుకోకుండా ఇష్టానుసారంగా లోకములో, లోకాశల్లో, లోక ఆడంబరాల్లో ఇదే శాశ్వతం, ఇదే జీవితం, ఇదే గమ్యం, ఇదే పరలోకం అనుకుంటున్నారు. ఒక సమయం వస్తుంది నీళ్లు కూడా చేదులాగా మారిపోతాయి. తాగుదాం, దాహంగా ఉందని నీళ్ళు దగ్గరికి వెళ్ళేవా, నీళ్ళే చేదుగా అవుతాయి. తాగగలుగుతావా? ఒక గ్లాసు మనం తాగగలుగుతామా? ఒక గ్లాసు కాదు కదా, కొంచెం నీళ్ళుతో అబ్బా చేదుగా ఉంది, ఇది ఎవటనే పోస్తాం. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో 8-11 మళ్ళీ చదువుదాము. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను.
నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిరి. ఈ నీళ్లు చేదైపోయినందువలన వాటి వల్ల అనేకులు చచ్చిరి అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డ, మేలుకొని ఉండాలి. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఈ మాటలు రాయిపించాడు. జాగ్రత్తగా ఉండుడి. నీళ్ల కరువు అది ఆత్మీయంగా కూడా వాక్యానికి సాదృశ్యము. నీళ్లు కరువైపోయే పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డ, మేలుకొని ఉండాలి. రెండో కరువు ఆహారము కరువు. ఎందుకంటే లేవియా కాండము 26వ అధ్యాయము 26వ వచనము చదువుదాము. లేవియా కాండము 26వ అధ్యాయము 26వ వచనం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. మీరు తింటారు గాని మీకు తృప్తి అనేది ఉండదు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత, ఎందుకంటే దేవుని ఆజ్ఞలను త్రోసివేస్తే, దేవుడి మాటలను త్రోసివేస్తే ప్రాణాధారమును కూడా తీసివేసే పరిస్థితులు, ఆహారం తొలగించే పరిస్థితులు. ఎంతోమంది ఎంతటి చక్కటి మాటలు విని బలపడి నూతనపరుచుకుని మంచి ప్రార్థన చేసుకుని మంచి శుద్ధీకరించి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారాలి. అయితే ఆ రీతిగా మారను గనుక కరువు ఏర్పడుతుంది. కరువు వెంటాడుతూ ఉంటుంది. ఆ కరువుకి అక్కడ నీళ్ళు ఉన్నాయని అక్కడ పరిగెడితే అక్కడ నీళ్లు దొరకవు, ఇక్కడ ఆహారం దొరుకుతుందని ఇక్కడికి వెళితే ఇక్కడ దొరకదు. అసలు పని చేయడానికే పని దొరకదు అంటండి. ఈ రోజుల్లో వెళ్ళాలి కదా, డ్యూటీ చేయాలి కదా, ఆదివారమైనా మానేసుకుని వెళ్ళాలి కదా, ఆహారం. అసలు వచ్చే రోజుల్లో అసలు డ్యూటీ అంటూ ఉండదంటండి. పని చేసుకోవడం అలాంటి మాట కూడా ఉంటుంది. పని చేయడానికి కూడా ఆ పని దొరకదంటండి. ఆ మాట కూడా చదువుదాము. జకరియా గ్రంథము 8:10. 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పని మీద పోవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. చూసారా, ఆ దినములో కూలికి అసలు పరిస్థితులు అంత తారుమారైపోతాయంటండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏర్పడదు. ప్రియ దేవుని బిడ్డ, మెలకు కలిగి ఉండు, మేలుకొని ఉండు. దేవుని చిత్తానికి చేయడానికి ఇష్టపడు. దేవుని సంతోషపరిచే రీతిగా ఉండు. మహాశ్రమలు భయంకరమైన దినాలు రాబోతున్నాయి. రాకడ సూచనలు దేవుడు చెప్పిన రీతిగా అన్ని జరుగుతున్నాయి. తెగుళ్ళు అన్నాడు, భూకంపాలు అన్నాడు, కరువులు అన్నాడు, యుద్ధాలు అన్నాడు, అన్నీ జరుగుతున్నాయి, సమస్తం జరుగుతున్నాయి. అందుకని దేవుడు చెప్తున్న రీతిగా ఆహారం కూడా దొరికే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు. ఎందుకంటే 10 మంది వచ్చి ఒక ఇంట్లో వండుకున్నా సరే పరిస్థితి కరువు, ఆహారం దొరకకపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండి, నా ప్రభువా నీ కృప మాకివ్వయ్యా, నీ కనికరం మాకివ్వయ్యా, నీ కటాక్షం మాపై ఉంచండి అయ్యా, నీకు ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉండే పిల్లలకు కరువు రానివ్వకుండా దేవుడే చేస్తాడండి. దేవునికి ఇష్టంగా ఉంటే సరే ఆశ్చర్యమైన రీతిగా అరణ్యంలో కూడా దేవుడు పోషిస్తాడు. అరణ్యంలో దేవునికి ప్రేమగా ఉన్నామా, ఆశ్చర్యమైన రీతిగా దేవుడు అద్భుతాలతో దేవుడు నడిపిస్తాడు. ఇంకో యెహెజ్కేలు గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 16-17 వచనములు కూడా ఆ మాటలు చదువుదాము. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అయిన ఆధారములు నేను లేకుండా చేసినందున వారి తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కలుచొప్పున త్రాగుచు విస్మయం పొందుదురు. అన్నపానం లేకపోయినందున వారి శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకరు చూచుచు
తాము కలుగు చేసుకున్న దోషము వలన నశించిపోవుదురు. తాము చేసిన దోషం వలన, ఎందుకంటే నరపుతుడా యెరూషలేములో రొట్టె అనే ఆధారం నేను లేకుండా చేసినందువలన. ఎందుకంటే తూనికే ప్రకారంగా బహు చింతతో రొట్టె కొలత అంటండి, కొలత. జైల్లో ఉన్న వాళ్ళకి 50 గ్రాములు కర్రీ, 100 గ్రాములు 150 గ్రాములు అన్నం, కొన్ని కొలత ఉంటాయి. ఆ జైలుకి వెళ్ళవసరం లేదంటండి. వచ్చే పరిస్థితులు ఏర్పడితే కొలత ప్రకారంగా. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా చిన్న పిల్లలు వీళ్ళకి ఏదన్నా వడ్డించేటప్పుడు ఒక చేప ముక్క ఎక్కువ పడింది అనుకో, అమ్మను ఏం చేస్తారు, కత్తిపోటు ఒక పోటు పొడుస్తారు. నాన్న ఏం చేస్తారు, 2 చాకులతో దింపుతారు. ఆ రోజుల్లో అందరు ఎవరి కాళ్ళకి కొలతేనంట, కరువు వస్తుందంట. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని నాకు మొక్క పడలేదు, ఆ వడ్డించి వాడికి మైండ్ పోయింది అనుకుంటా. ఉండలేని వాళ్ళు, ఆ మొక్క బాగా ఇష్టమైన వాళ్ళు ఆ మొక్క పడలేనందువలన ఆ వడ్డించి వాడికి అసలు మైండ్ పోయింది అనుకుంటా. వచ్చే రోజులు అలా కాదు, కొలతేసి తినాలంట. కొలత ప్రకారంగా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు కదా, నరపుత్రుడా. ఆ మాట మరి ఒకసారి చదువుదాము. 4:16 నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారము నేను లేకుండా చేసినందున వారి తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజిత్తురు. నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానం లేకపోయినందున వారి శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకరు చూచుచు తాము కలుగు చేసుకున్న దోషము వలన నశించిపోవుదురు. చూసారు, అన్నపానం లేకపోయినందువలన వారు శ్రమ నుండి విభ్రాంతి పడి చింతపడి పలు పరిస్థితులు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను వేయడం వలన. ప్రియ దేవుని బిడ్డ, కరువు ఎందుకు ఏర్పడుతుందంటే దేవుడు మాటను త్రోసివేసే వాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. విశ్రాంతి దినాన్ని కూడా ఇష్టానుసారంగా ఏముంది వస్తుంది కదా, పైసలు వస్తుంది కదా. అసలు 6 వారాన్ని 7వ దినం దేవుడికి ఇవ్వాలి. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా. ఈనాటికి చూడండి, ప్రపంచ యావత్తు కూడా ఆదివారం సెలవు. ఆదివారం అనేది సెలవు ప్రపంచమంతా కూడా. కొన్ని దేశాలు అయితే 6 రోజులు కష్టపడి 7 ఒక సెలవు రోజుగా శుక్రవారం ఇవ్వచ్చు. ఇదేమన్నా మన దేశానికి ఆదివారం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినములు అది దేవుని ఆచరించాలి, ఆయన ఘనముగా ఆచరించాలి, ఆయన ఘనముగా సేవించాలి, ఆయన్ని ఆరాధన చేయాలి. ఎంతో మంది ఆ రీతిగా కాకుండా దేవుడి ఆజ్ఞను త్రోసివేసి ఇష్టానుసారంగా ఉండటం వలన ఆహారం దొరకదంట, నీళ్లు కూడా దొరకవంటండి. నీళ్లు కూడా దొరకవు. మనం ఏముంది, నీళ్లు దేవుడు ఆశ్చర్యమైన రీతికి ఇచ్చాడు. పక్కన నదులు ఇచ్చాడు, ఇటు కృష్ణానది, అటు తుంగభద్ర, అటు చుట్టూరు చూడండి కొన్ని నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే అసలు నీరే ఉండదు. చూడండి అలాంటి పరిస్థితులు. కానీ ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కరువు ఏర్పడతా జాగ్రత్త. కరువు ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞలను త్రోసివేయడం వలన కరువు ఏర్పడుతుంది. నీతిమంతుడు వారికి ఆశ్చర్యమైన రీతిగా దేవుడు పోషిస్తూనే ఉంటాడు. కరువులో కూడా నీతిమంతుడు ఆశ్చర్యమైన రీతిగా నీతిమంతులుగా ఉన్నారని కరువు వచ్చిందనుకోండి, ఆ కరువులో దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఎంతో మంది దేవుడి దగ్గర విచారణ చేయరు. ఫిలిస్తీన్ల దగ్గర, అమోనీయుల దగ్గర, మోయాబీల దగ్గర, రకరకాలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బానిసత్వం పనులు చేసి, అంటే దేవుడికి విరోధంగా ఉండేవాళ్ళతోటి స్నేహాలు చేసి దేవుని దుఃఖపరిచి ఈ రీతిగా ఉండటం వలన వారు నష్టపోతున్నారు. అందుకని నీళ్ళ కరువు వస్తుంది, రెండోది ఆహారపు కరువు వస్తుంది, మూడో కరువు వాక్యం కరువు వస్తుంది. వాక్యం కూడా కరువు అయిపోతుంది. అందుకని ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనములు చదువుదాము. రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును,
అది అన్నపాయం లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఎందుకంటే వాక్యం కొరకు కూడా ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళి వాక్యం దొరుకుతుందంటే దేవుడు వాక్యం కూడా దొరకదండి. దేవుడు వాక్యం కూడా దొరకదు. ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళి వాక్యం కరువైపోయినందువలన అసలు చెప్పేవాళ్ళు ఉండరండి. వాక్యం కరువై, ఎందుకంటే ఇలా కరువైపోవడానికి కారణము దేవుడి మాట దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడిచ్చిన అవకాశంలో చక్కబెట్టుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే కరువులు ఏర్పడతాయి. చెప్పేవాళ్ళు దొరకరు. ఎవరు దొరుకుతారో, ఎవరి దగ్గర విచారణ చేద్దామా, పలానా వాళ్ళ దగ్గర విచారణ చేద్దామన్నా సరే ఈ దేశం నుండి ఆ దేశం వరకు వెళ్ళినా ఆ మాట చదువుదాము. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును. అది అన్నపాయం లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అది వారికి దొరకదు. ఎంత వెతికినా సరే దేవుడి మాట వారికి దొరకదు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మూడోది వాక్యపు కరువు. ఒకటి నీళ్లు కరువు, రెండోది ఆహారం కరువు, వాక్యము కరువు. కరువైపోతుంది. నీకు చెప్పే ప్రవక్తలు కూడా మరుగు చేతులు అన్నట్టుగా నీకు చెప్పే వాళ్ళు కూడా ఆ ప్రవక్తలైన వాళ్ళని కూడా దేవుడు మరుగు చేసేస్తాడు. చెప్పనివ్వకుండా దేవుడు చేస్తాడంటాను. ఒకవేళ వాళ్ళు చెప్తే దేవుడే మరుగు చేసేస్తాడు. ఇంకా మరుగు చేస్తే వాక్యం ఎలాగో వినపడుతుంది. సేవకులను కూడా దేవుడు ఏం చేస్తాడని దాచేస్తాడు. వీళ్ళకి చెప్పడం వేస్ట్ అని మరుగు చేసేస్తాడు. అలాంటి మాట కూడా యెషయా గ్రంథము 29:10 29:10 మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఎందుకంటే దీర్ఘదర్శి దేవుడే చెడగొడతాడంటే వద్దు, దేవుడే. అందుకుని వాక్యం కరువైపోయే పరిస్థితులు, మరుగైపోయే పరిస్థితులు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దేవుడిచ్చిన అవకాశంలోనే వాక్యానికి విధేయపడి, వాక్యానికి లోబడి, వాక్యం గుండెలో పెట్టుకొని హత్తుకుని బాధ దుఃఖము. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పామంటే గుర్తుండదు. పోయిన సంవత్సరం నీ తోటిగాడలు గాని, మీ అన్నయ్య గాని, మీ తమ్ముడు గాని, మీ చెల్లి గాని ఏమందో చెప్పు. మీ అత్తగారు గాని ఏమందంటే అసలు రెస్ట్ లేకుండా చెప్తారు. నాన్ స్టాప్గా ఫుల్ స్టాప్ లేకుండా చెప్తారు. గుంటూరు టు హైదరాబాద్ నాన్ స్టాప్ బస్సు అన్నట్టుగా. అసలు పోయిన సంవత్సరం పలానా సమయంలో మీ అత్తయ్య ఏమంది, మీ కోడలు ఏమంది. ఇప్పుడు అత్తయ్య గారు కోడలు గారిని ఇక్కడ ఇద్దరిని పెట్టాం. చెప్పండి, ఈమెమంది. పోయిన ఆదివారం వాక్యం ఏమంటే అదే. నిన్న ఏ వాక్యం చెప్పారంటే అదే ఏం లేదు. ఇయ్యనండి. అందుకుని దేవుడిచ్చిన అవకాశం, దేవుడికి ఇచ్చిన కృపను దుర్వినియోగం చేసుకోకుండా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఇంటికి వెళ్ళిన తర్వాతగా ఈ మాటలు కూడా మళ్ళీ ఆ వాక్యాలు చదువుకుంటూ అలాగ ఉండటం వలన మన ఆత్మకి ఎంతో బలమండి. నీళ్ళ కరువు వస్తుంది, ఆహారం కరువు వస్తుంది, వాక్యం కరువు వస్తుంది. వర్షాలు కూడా ఉండవండి. దేవుడు చెప్పిన రీతిగా వర్షాలు కరువు అంటే అసలు కరువు, ఇంకా వర్షాలు ఉండవు. అసలు వర్షాలు కరువు. ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్షాకాలానికి ఎండాకాలం కాదు. ఇది ఏ కాలం? వర్షాకాలం, కానీ ఎండాకాలం. మనకి పంటలు కూడా ఈ ఎండలు అలాగే ఉంటే ఆ పంటలు ఏం పండుతాయి? అందుకని ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాము. కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతుని, ఒక చోట వర్షము కురిసెను,
వర్షం లేని చోటు ఎండిపోయెను. ఎందుకంటే వర్షం దేవుడే అలా చేస్తాడండి. ఎందుకు అలా దేవుడు చేస్తాడంటే ఒక చోటన పడుతుంది, ఒక చోటన పడదు. ఇదంతా ఆయన చిత్తంలో ఉంది. దేవుడే కూడా వర్షాన్ని కూడా దేవుడు అంతే కఠినం చేస్తాడు. ఈ ప్రజలు నా మాట వినడం లేదు. దేవుడు అంటాడు వర్షం లేకుండా దేవుడు చేస్తాడంట. మనం ఏమంటాం, అబ్బా ఎండలు 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 చచ్చిపోతున్నాం అనుకో అంటాం. ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాము అనుకో. దేవుడేనంటండి ఈ మాట. ఆమోసు గ్రంథము 4:7 కోతకాలములకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయెను. ఎందుకంటే వర్షం లేనందువలన పంటలు ఎందుకంటే అవి ఎండిపోతాయి. అందుకుని వర్షం కూడా కరువు అయిపోతుందండి. నీళ్లు కరువు, ఆహారం కరువు, వాక్యం కరువు. ఎందుకంటే వర్షం కరువు అయిపోతుంది. వర్షం కురిపింపుకుంటున్నట్లు దేవుడే చేస్తాడు. ఒక సమయంలో చూడండి, వర్షం కొరకు దేవుడు ఏలియాని బలపరిచి వర్షం కురిపించకపోయినట్లుగా 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కరువులా, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిచినట్లుగా ఆ యాకోబు రాసిన పత్రికలో ఆ మాట చదువుదాము. 5:17 ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షంలో కుండినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఎందుకంటే భూమి తన ఫలం ఇచ్చెను. ఏలియా కూడా ప్రార్థన చేయగా వర్షం దేవుడు ఇచ్చాడండి. ప్రార్థన చేయకుండా ఉంటే మళ్ళీ అవి అలాగే ఉండిపోయింది 3.5 సంవత్సరాలు. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు. మరి ముఖ్యంగా దాని అంశం, ఎందుకంటే ప్రార్థన కూడా మనం చేయాలి. చూడండి, ఋతుపవనాలు అన్ని వ్యతిరేకంగా అయిపోతున్నాయి. మొత్తం అన్ని మానవుడు దేవుడి మాట వినకపోవడం వలన వర్షాకాలంలో వర్షం పడాలి, ఎండలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఎండ కాయాలి, వర్షం పడుతుంది. శీతాకాలంలో చూడండి, కొన్ని పంటలకు ఉదయం మంచు, దానికి ఆ పంటకు బాగా మస్తుగా ఆ మంచు ఉంటేనే కొన్ని పంటలు విస్తారంగా పండుతాయి అంటే. మంచు కొన్ని పరిస్థితులు చూడండి తారుమారు అయిపోతున్నాయి. ఋతుపవనాలన్నీ తారుమైపోతున్నాయి, కాలాలు మొత్తం అన్ని తారుమారైపోతున్నాయి. ఈ అన్ని తారుమారైపోవడానికి కారణాలు ఏంటంటే మానవుడు దేవుడి మాట వినడంలా. మానవుడు దేవుడి మాట వింటే మంచి పదార్థాలు, మంచి ఆశీర్వాదాలు, మంచి దీవెన దేవుడు ఇస్తాడు. మానవుడు దేవుడి మాట వినకపోవడం వలన ఎంతో అనర్థాలు జరుగుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి, అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నువ్వు చెమటొచ్చి, ఎందుకంటే చెమట కారుస్తాను ఒక శాపంలాగా ఆదామును కూడా నువ్వు నేలను ఎంత సేద్యం చేసినా ఆ పరిస్థితులు ఫస్ట్లో ఎలాగుండేది, ఎంతో ఏదైనా తోట రమ్యమైన తోటగా ఉంది. చూడండి, ఉంటుండగా అది మానవుడు కష్టపడిన ఈ రోజుల్లో అసలు ప్రతిఫలం అనేది దొరకడంలా. ప్రతిఫలం 10 ఎకరాలు పండిస్తే ద్రాక్ష తోట ఒక కుంచేడు అంటే కొద్దిగా పంటే. అలాంటి పరిస్థితులు. ఏదేమైనా దేవుని నమ్మినటువంటి బిడ్డలు కరువులో కూడా సస్యశ్యామంగా ఉన్నారండి. కరువులో కూడా సస్యశ్యామములుగా అంటే మరి కొందరు కరువు వచ్చింది దేవుడి బిడ్డలకు, వారు కరువులో కూడా కాపాడబడ్డారు. గట్టిగా చెప్పండి. ఇంతవరకు కరువు గురించి మాట్లాడుకున్నాం. మరి దేవుని బిడ్డలు, కొంతమంది బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో వారు కరువు వచ్చింది, ఆ కరువులో కూడా ఎంతో వారు కాపాడబడ్డారు. ఎందుకు కాపాడబడ్డారంటే దావీదు చూడండి, కరువు వచ్చిందని దేవుడి దగ్గర విచారణ చేశాడు, సమస్య పోయింది. ఎంతో మంది కరువు వచ్చిందని లోకం దగ్గరికి వెళ్తారు, సైతాన్ దగ్గరికి వెళ్తారు. సైతాన్ మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ కరువు దరిద్రత అలాగే ఉంటుంది. కొంతమంది బిడ్డలు కరువు వచ్చిందని దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి.
అలాంటి బిడ్డలు ఒక బీద విధవురాలు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15-16 వచనములు చదువుదాము. ఆ పూర్తి మాటలు చదువుదాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినులు భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఎందుకంటే ఈ తల్లి కరువు టైంలో దేవుడు నియమించిన సేవకుడు చెప్పిన మాట విందు కాబట్టి ఏ కరువు లేకుండా ఆశ్చర్యమైన రీతిగా దీవెన కలిగిందండి. ఈ తల్లి కరువు వచ్చింది, అందరూ కరువుతో నింపబడ్డారు. కరువు అంటే మనకు కూడా కరువు వచ్చింది ఒక సమయంలో. దాని పేరేంటి? కరుణ కాలం. అది కూడా కరువు కాలం లాంటిదే, కరువే. మనకు కూడా ఒక కరువు వచ్చింది. ఇంతకుముందు కరువులు ఆనాటి కాలంలో, ఏలియా కాలంలో ఒక బీద విధవురాలు, ఆమె కూడా ఆ అంత ప్రాంతం అంతా కరువు వచ్చిన ఆ బీద విధవురాలు దేవుడి సేవకుడు చెప్పిన మాట విన్నందువలన ఆ నూనె తగ్గిపోలేదు, ఆ పిండే సకల సమృద్ధి దేవుడు ఇచ్చాడండి. ఆశ్చర్యమైన రీతిగా ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఎందుకు ఆ కరువు లేకుండా ఆమె పోషించబడింది అంటే ఆమె దేవుడు సేవకుడి మాట వింది. దేవుడు ఆలోచన చెప్పిన ప్రకారంగా ఆమె సేవకుడి మాట విన్నందువలన కరువు రానేక దేవుడు ఆమెను పోషించాడు. హల్లెలూయా. అలాగే షూనేమీరాలు గురించి 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరముల దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిప్సుల దేశమునికి పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఎందుకంటే ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయి దేవుడు సేవకుడు చెప్పిన మాట విని ఆ ప్రాంతానికి వెళ్ళటం వలన అక్కడ ఆశీర్వాదం వచ్చింది. అంటే దేవుడు తన చిత్త ప్రకారంగా నడిపించే మార్గాలు కూడా ఉంటాయి సేవకుల ద్వారా. ఒక సమయంలో ఆ టైంలో నువ్వు వెళ్ళొద్దు అంటారు, మళ్ళీ అదే సేవకుడు కొద్ది కాలానికి ఇప్పుడు ఎళ్ళు అంటారు, అప్పుడేమో వెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడేమో వెళ్ళమంటున్నాడు. వాళ్ళ ఇష్టమే అంటే అక్కడ కుదరదు. నడిపింపు ఒక్కొక్క సమయాలు అలాగుండొచ్చు. ఎందుకంటే కొంతమంది సేవకులు అలా చెప్పారేంటి అంటారు, దేవుడే నడిపించేది ఉంటుంది. అందుకుని ఈ మాట మరి ఒకసారి చదవను తల్లి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరముల దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిప్సుల దేశమునికి పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళారంట. అసలు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళకూడదు, కానీ దేవుడు తన సేవకుల ద్వారా ఆ టైంలో అలా పంపించాడు. కొందరు అంటారు, మరి మోయాబీ దేశానికి వెళ్ళినందువలన ఆ కుటుంబంలో నష్టం వచ్చిందా కదయ్యా, మరి ఫిలిస్తీన్ దేశం దేవుడు ఆయా సందర్భాల్లో తన చిత్త ప్రకారంగా నడిపించేది ఉంటుంది. ఇప్పుడు వద్దు అంటే ఇప్పుడు ఎందుకు వద్దు అంటారు? 8 గంటల 15 నిమిషాల 2 సెకండ్లకు వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. 2 గంటల 15 నిమిషాల 2 సెకండ్లకు వచ్చి కరెక్ట్గా ప్రార్థన పెట్టండి. అప్పుడే పుట్టాడు వాళ్ళ చిన్నోడు. అవన్నీ మనకు తంత్రాలు మనకేం తెలుసు? చాలా మంది సంఘంలో తంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. వాళ్ళన్నీ ఫిక్స్ చేసుకుని ఆ టైంకి కరెక్ట్గా అప్పుడే రండి, అప్పుడు వరకు పని ఉంటుంది. ఏమనుకోవద్దు, డోంట్ వరీ, ఏమనుకోవద్దు, మమ్మల్ని క్షమించండి, కొంతమంది మమ్మల్ని క్షమించండి, ఆ టైంకే రండి. కారణం ఏంటి? వాళ్ళ బుడ్డోడు ఒక 10 సంవత్సరాల క్రితం ఆ టైంకి పుట్టాడు, అది మన సంగతి తెలుసు. ఇలాంటివన్నీ ఉంటాయండి, మామూలు కాదు. చూడండి, ఈ దైవజనుడు
ఆ ప్రాంతానికి వెళ్ళు కొద్ది కాలం. దేవుడే చెప్తాడండి. చూడండి, ఏలియా కూడా కరువు ఏర్పడినప్పుడు నీవు కెరీతు వాగు దగ్గర కొద్ది కాలం అక్కడుండు. దేవుడే చెప్తున్నాడండి కరువు వస్తుందని. దైవజనుడని ఏలియాతోటి నువ్వు కొంచెం కాలం అక్కడ సేద తీరు, అక్కడుండు అని నిన్ను పోషిస్తాను అని దేవుడు చెప్తున్నట్లుగా ఆ మాట చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. కరువులో కూడా కొందరిని ఆశ్చర్యకరంగా దేవుడు పోషించాడండి. కరువులో కూడా ఆశ్చర్యకరంగా దేవుడు పోషించాడండి దేవుడి బిడ్డలను. కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కరువులు దేవుడు చెప్పిన రీతిగా అన్నీ నెరవేర్చబడుతున్నాయి. నీళ్ళ కరువు, ఆహారపు కరువు, వాక్యం కరువు. ఎందుకంటే వర్షం లేదు, అదొక కరువు. ఈ కరువులో కూడా సకల సమృద్ధి దేవుడు ఇచ్చాడండి కొందరికి. కరువులో సారేపతి విధవరాల్ని కరువు టైంలో కూడా దేవుడు పోషించలేదా? షునేమీరాల్ని దేవుడు పోషించలేదా? దేవుని శిష్యులు కూడా కరువు వస్తుంటే ఆ అపోస్తల కార్యాల్లో అనుకుంటా వారు, ఎందుకంటే కరువు వచ్చినప్పుడు వారు కూడా కొంతమంది కొంచెం కాలం కరువు వస్తుందని వారు ఆశ్చర్యకరంగా వారు కూడా కాపాడబడినట్లుగా ఆ మాట అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. దేవుడు కూడా చూడండి, గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుంది, ఆత్మ ద్వారా సూచించనన్నట్టుగా దేవుడు కూడా మాట్లాడిస్తూ ఉంటాడు. ఇదిగో జాగ్రత్తగా ఉండండి, కరువు రాబోతుంది, ప్రార్థన చేసుకోండి, మెలకుగా ఉండండి. కరువు రాబోతుంది. కుటుంబంలో కరువు రావచ్చు, మనం నివసించే ప్రాంతంలో కరువు రావచ్చు, దేశాల్లో కరువు రావచ్చు, ప్రపంచంలో కరువు రావచ్చు. కరువు ఏర్పడుతుంది. అయితే దేవుని బిడ్డలనబడి వారిని కరువులో కూడా ఆశ్చర్యకరంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పెంచిన రీతిగా కరువు రానివ్వకుండా దేవుడు చేయలేదా? సారేపతి విధవురాలు కరువు టైంలో కూడా ఆ దేవుడు ఆ సేవకుడి మాట వినడం వలన ఆ తల్లి పోషించబడలేదా? తన ప్రవక్తల ద్వారా కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాట వినకపోతే కరువులు వస్తాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో మంచిగా దేవుడిలో ప్రభువా చక్కగా ప్రభువా నీ ప్రేమలో మేము ఉండాలి, కడవరకు నీ ప్రేమలో ఉండాలి. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? కరువైన, హింసైన, దరిద్రతైన, వస్త్రహీనతైన. ఆ మాటను చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8:35 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? చూసారా, మనల్ని ఎడబాపునా? ఏది ఎడబాపు లేదు. దేవుడు ప్రేమలో ఉండే పిల్లలు ఆశ్చర్యమైన రీతిగా నడిపించబడతారు, పోషించబడతారు, కాపాడబడతారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సముఖంలో దేవుడు మనతో పలు రీతులుగా మాట్లాడి ఉన్నాడు. కరువు రానివ్వకుండా ఆయన బిడ్డలైన వారిని కరువులో కూడా సమృద్ధినిచ్చే దేవుడు. ఈ రోజుల్లో కరువు ఏర్పడుతుంది. ఎక్కడ చూసిన కరువులు,
యుద్ధాలు, భూకంపాలు, సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకోవాలి. నా ప్రభువా, నాకు విడుదల దయచేయండి. నీ మాటలు మేము వినాలి ప్రభువా. నీ వాక్యము మేము అంగీకరించాలి. నీ వాక్యం మేము స్వీకరించాలి. నీ వాక్యానికి మేము అవిధేయపడితే కరువులకి ఆహుతవుతాం. ప్రభువా, మమ్మల్ని దయతో క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మీకు ఇష్టంగా మమ్మల్ని మార్చండి అని ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఆనాడు ఎంతో మంది దేవుడి బిడ్డలు ఎంతో కరువు టైంలో కూడా వారు పోషించబడ్డారు, వారు కాపాడబడ్డారు, వారు భద్రపరచబడ్డారు. మీకు కరువు రానీక ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ధాన్యమును ఈ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేకమైన కరువుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నావా? దేవుని బిడ్డలు అనబడేవారు కరువులో కూడా సకల సమృద్ధితో ఆ బిడ్డను పోషించే దేవుడు, ఆ బిడ్డను నడిపించే దేవుడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువా, మా కొరతలు దయతో క్షమించండి, మీకు ఇష్టంగా మమ్మల్ని మార్చండి, మిమ్మల్ని సంతోషపరచాలి, నీ వాక్యానికి విధేయపడాలి, నీ మాటకు లోబడి ఉండాలి, ఆ కృపతో మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. ప్రార్థించేదము. పరిశుద్ధ తండ్రి, వచనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మాసమంతా మీ కృపారెక్కలు మమ్మల్ని కాచికోవడానికి కూటంలో ఇదే కాలం మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి, మీ కృపతో మీ కనికరతో సమకం తోడుకొని తీసుకొచ్చి మీరే దిగి వచ్చి మీకు కరువు రానిక ధాన్యముగా ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరిచేదని వాక్యంతో వాగ్దానంతో మీరు మాట్లాడేందుకు మీకే స్తోత్రం తండ్రి. యెహోవా వాక్కు వినకపోవటం వలన అనేక కరువులు సంభవించినని మీరు మాతో మాట్లాడి మెలకు కలిగి ఉండాలని హెచ్చరించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభు. అనేకులు తండ్రి మీ మాట వినకపోవడం మీ ఆజ్ఞలు పాటించకుండా ఈ లోకానుసారంగా లోక ఆచారాలు కలిగి తండ్రి అనేక కరువుల్లో ప్రతి ఒక్కరు కూడా జీవించుచున్నారని మీరు హెచ్చరించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. మీ వాక్యం విన్న వారికి అందరూ కూడా సస్య సమృద్ధి అనుగ్రహించారని మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం ప్రభా. రాబోతున్న మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి కరువుల్లో కూడా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ మాటకు విధేయపడి లోబడి తండ్రి విశ్రాంతి దినాన్ని భయభక్తులతో ఆచరించడానికి సహాయం చేయండి. ఈ లోక ఆజ్ఞల నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆజ్ఞకి విధేయపడి లోబడి తండ్రి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో తండ్రి సస్య సమృద్ధి పొందుకుంటూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యానుసారంగా జీవించడానికి, జీవితాలు కట్టుకోవడానికి మీరు కృప చూపించండి. ఈ కుటారు మీరు ఆస్వాదించారు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆస్వాదించారు. వారి జీవితాలు, వారి కుటుంబాలు మీ కార్యాలు జరిగించి సంఘమంతా పరిశుద్ధపరిచి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదక అనుభూతుడకు మా ప్రభువా, మీ ఘననామానికి కృతజ్ఞతలయ్యా. ఈ ఆరాధన యందు మీరు మాతో మాట్లాడిన వాక్కులన్నిటి కొరకే స్తోత్రం. కరువు గురించి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలు కరువులో సమయంలో కూడా కాపాడి ఆయన సమృద్ధినిచ్చే దేవుడు అని పలు రీతులుగా మాట్లాడి ఉన్నారు. నీ ఆజ్ఞలు గైకుంటూ నీ ప్రేమలో కడవరకు మమ్మల్ని నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ఆరాధన అంతటిని ఆశీర్వదించారు. అందుని బడి స్తోత్రం. నీది గొప్ప కార్యాలు ఇంకను మీరు మా ఎడలు జరిగించండి, బిడ్డలందరి ఎడలు జరిగించండి, సంఘం అంతటి ఎడలు జరిగించండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. విజయోత్సవాలతో బిడ్డలందరినీ మమ్మల్ని నడిపించి నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడవచ్చును గాక. హల్లెలూయా.